ఆదికాండము 24వ అధ్యాయము 63 నుంచి 65. సాయంకాలమున ఇస్సాకు పొలములలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడెవడని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనక ఆమె ముసుగు వేసుకొనేను. ఏం వేసుకున్నదంటమ్మా? రిబ్కమ్మకు పెళ్ళి అయిందా? ఇప్పటికి ఏమ్మా అయిందా అయ్యలేదు? బాగా చెప్పండి, ఆలోచన చేసుకో. మీ ఇష్టం, మీ అభిప్రాయం ఏముంటే అది చెప్పండి. అయ్యిందే అయ్యలేదా? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అయ్యిందే అయ్యలేదా నాకు? మనము ఉంగరం ఎందుకు కొరకు పెడతాము? ఎంగేజ్మెంట్ అయితే మనకు పెళ్లి అయిపోయినట్లనే, సగం పెళ్లి అని అనుకుంటారు కానీ పెళ్లి అయిపోయినట్ల క్రైస్తవ పద్ధతి. ఉంగరం పెట్టిండ్రని అంటే పెళ్లి అయిపోయినట్లనే. పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఆయమ్మకు, రిబ్కాకు పెళ్లి అయిపోయింది. ఎందుకు ముసుకేసుకున్నది అని అంటే, ఇతడు నా యజమానుడని అన్నప్పుడే నా భర్త అనుకొని వెంటనే ఆయనను గౌరవించడానికి ఏం చేసింది? ముసుగు. ఇస్సాకు ఎలియాజర్ను పంపించిండు అబ్రహాము గారు. ఎలియాజర్ అనేటటువంటి దాసుని పంపించాడు. అయ్యా, నా బంధువుల యొద్ద నుండి అమ్మాయిని తీసుకొని రా, ఈ లక్షణాలు కలిగిన అమ్మాయిని తీసుకురా అని చెప్పిండు. ఏ లక్షణాలు కలిగినటువంటి అమ్మాయిని అని మనం ఇప్పుడు చూద్దాం. 17వ వచనం నుంచి 20వ వచనాన్ని చూద్దాం. 17 నుంచి 24. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుటకును త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోసేదని అని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. సురుకుతనం రిబ్కమ్మలో ఎలియాజర్ గమనించాడు. నా యజమానుడు చెప్పినటువంటి సురుకుతనము ఈమెలో ఉంది. నా బంధువుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, పలానా ప్రదేశానికి వెళ్ళమని చెప్పాడు, ఈ లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయిని చూడమని చెప్పాడు, ఇందులో అబద్ధం ఆడకూడదు అన్నాడు, సత్యమే చెప్పమని చెప్పాడు. తన తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి ఈమెకు? చురుకైనటువంటి రిబ్కమ్మ. కడవను తింపింది, నీళ్లు పోసింది. ఆయనకు నీళ్లు పోసిందే కాకుండా తడువు చేయకుండా మళ్ళీ తాడుతో చేదుకొని పోవడానికి బావి దగ్గరికి వెళ్ళి ఒంటెలకల్లా నీళ్ళు దాపింది ఆమె. ఎన్ని నీళ్ళు అయింటావో ఒంటెలకు. ఏమ్మా, ఇంట్లో ఉన్న ముసలోళ్ళకు సెమ్ము నీళ్ళు అంటే తెచ్చుకొని తాగనే కాలంలో ఉన్నాం మనము. తెచ్చుకుంటే ఏమే అనే కాలంలో మనం ఉన్నాం. కానీ రిబ్కమ్మ ఎంత సురుగ్గా ఉందో చూడండి. ఎలియాజర్కు నీళ్ళు దాపింది, ఒంటెలకు నీళ్లు దాపింది. ఎంత భాగ్యం చూడు ఆమెకు దేవుడిచ్చాడు. ఈ భాగ్యం మనం కలిగి ఉండాలి. చురుకైనటువంటి స్త్రీలు ఈ భాగ్యం కలిగి ఉండాలి. పనిలో నైపుణ్యత కలిగి ఉండాలి.
వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అది కంటిన్యూస్ అవుతుంది. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు గడియములను తీసి, నీవు ఎవరి కుమార్తె? దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఎంత? మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనైన నేను, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక ఏమంటున్నాడు? ఎలియాజరు చాలా సంతోషపడుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు స్తుతింపబడునుగాక. నా యజమానుడు చెప్పినటువంటి స్త్రీ లక్షణాలు ఎవరిలో ఉన్నవి? రిబ్కమ్మలో ఉన్నవి. అమ్మా, నువ్వెవరు కుమార్తెవు తల్లి? ఎప్పుడు కూడా సంబంధాలకు పోయినప్పుడు అట్లే అడుగుతారు. అమ్మాయి మంచిగా అనిపించింది అనుకోండి, ఎవరు కుమార్తె అమ్మా నీవు అని అడగగలుగుతారు. లేదా పలాని కుమార్తె ఎవరి కుమార్తె అమ్మా అని అడగగలుగుతారు. ఏమిటి అని అంటే సురుకుతనం చూసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలా సురుకైనటువంటి స్త్రీ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? రిబ్కమ్మలో ఉన్నాయి. అంటే పని చేసే దాంట్లో తడబాటు లేదు, ఎడబాటు లేదు, ఏమీ ఇబ్బంది లేదు, ఆమెకు చేస్తూనే ఉంది. మళ్ళీ ఇంటికి వస్తామని అంటే, అయ్యా ఇప్పుడు నీళ్లు నీకు దాపుతి, నీ ఒంటెలకు దాపుతి, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ నేనేందుకు దాపుదు అని చెప్పి అనుకునలేదు. ఏమనుకోలేదు? మా ఇంట్లో గడ్డి ఉంది, మేత ఉంది, రాత్రి బస చేయడానికి కూడా మీకు స్థలం ఉంది, రండి అని పిలుస్తూ ఉంది. ఎంత గొప్ప ధన్యకరమైన సురుగుతనం రిబ్కమ్మలో ఉంది చూడండి. ఇక్కడ మనం ప్రారంభించుకున్న విషయాన్ని మనం 63, 65లో చూసినప్పుడు యజమానుడు ఇసాకును చూసి ఆమె ఏం చేసిందంటే ముసుగు తల మీద వేసుకున్న తన పని ఎలియాజరు ఏం చేసిండు? ఆ కమ్మి, ఆ ఉంగరాలు ఎప్పుడైతే ఇచ్చి ఆమెను తన యజమానునికి కుమారునికి భార్యగా ఆయనను ఒడంబడిక తీసుకొని వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అంటే ఆమెలో ఏం చూసిండు ఎలియాజరు? చురుకుదనం చూసి. ఈ రోజుల్లో మనమేం చూస్తున్నాము? అందము, డబ్బు, ఉద్యోగం. అందము, డబ్బు, ఉద్యోగం. నేను ఎట్లున్నా పర్వాలేదు, నాకే అలవాట్లు ఉన్నా పర్వాలేదు, ఈ 3 ఉండాలి. అందం ఉండాలి, ఆకర్షించనికే, బతకనికే డబ్బు ఉండాలి, ఉద్యోగం ఉండాలి. ఈ 3 ఉంటే మనం ఏమనుకుంటామంటే, అరే తాగనోడే ఓడరా నాయన ఈ లోకంలో, జాందు అంటారు. ఏమయ్యా వాడు తిరిగిపోతాయా అని అంటే, తిరగనోడేవాడయ్యా, జాందు భూమి ఉంది కదా, ఆస్తి ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా, అన్నీ పోనీ అని అంటారు. తర్వాత పిల్ల మనం వచ్చిన తర్వాత కట్న కానుకలు ఇచ్చి గంభీరంగా పెళ్లి చేసి ఆర్భాటంగా ఎన్నో సంతోషాలతో ప్రయాణమై ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండేన్న చూడాలంట, ఎంట ఉండేన్న చూడాలంట. అప్పుడైతే తెలుస్తుంది, అయ్యో ఈ ఆస్తి ఏమిటికి పనికిరాదు కదా అనేది అప్పుడు అర్థమైపోతుంది. సురుకుతనాన్ని చూసి పెళ్లి చేసుకోవడము చాలా ప్రాముఖ్యం. అప్పుడు పెద్దలు అలాగే చేసుకొచ్చారు పిల్లల్ని. ఏం సౌరాయనైనా ఎట్లా చేస్తుంటారు మీరు? పిల్లలు చాకచక్యంగా ఉన్న పిల్లల్ని చూస్తుంటారా, మబ్బు మీద ఉన్న పిల్లల్ని చూస్తుంటారా? అట్లా ఉండే. అందుకనే వారి సంసారాలు ఎట్లున్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు ఎంతెంత మందిని కన్నారు? 10, 12, 13, 14, 8, 6, 7. కాన్పైన మా సరోజే మళ్ళీ పని చేసుకున్నాంటండి. కాన్పు 2 రోజులు ఉన్నాగానే మళ్ళీ పనికి పోయే వచ్చేటోళ్ళు, పోత కాన్పైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
3 రోజులకే లేచి పని చేస్తుంది. అంటే అంత బలం కలిగినటువంటి స్త్రీలలో రిబ్కమ్మ కూడా చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నది. ఇంకా కొన్ని విషయాలు రిబ్కమ్మ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 25వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఆమె గర్భంలో శిశువులు ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగుననెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సురుకైనటువంటి స్త్రీకి దేవుడు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు. 2 జనాంగాలను ఒకేసారి కవల పిల్లలుగా ఏశావును యాకోబును ఆమె గర్భంలో పెట్టినప్పుడు దేవుణ్ణి అడిగింది ఆమె, ప్రభువా ఏమిటి ఇది అని అంటే, నీకు 2 జనాంగాలు నీ గర్భంలోకి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఎందుకొరకు వస్తున్నారు? దేవుని పట్ల ఆమెకున్నటువంటి మంచి ప్రవర్తన, దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి మంచి పద్ధతులను బట్టి ఆమె ఎంత సురుకుగా ఉందో, ఆ సురుకుతనాన్ని బట్టి ఆమె మంచితనాన్ని బట్టి రిబ్కమ్మను ఆశీర్వదించి 2 కవల పిల్లల్ని ఒకేసారి ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు గర్భంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, 2 జనాంగములు నీ గర్భంలో ఉన్నవి. ఒక జనాంగము పెద్దవాడి కన్నా చిన్నవానికి పెద్దవాడు దాసుడగునని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాకోబు గర్భంలోకి వెళ్ళి పుట్టినటువంటి 12 మంది పిల్లలు 12 గోత్రాలను పరిపాలించడానికి దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాకుండా యాకోబు వంశంలోకి వెళ్ళే యేసు ప్రభు వారు మన రక్షకుడుగా యేసు ప్రభు వారు ఉద్భవించారు. ఎవరే గాని స్త్రీ పాత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. దయచేసి మీలో ఉన్న సోమరితనాన్ని ఎవరు కూడా పెట్టుకోకండి. మీరు యథార్థంగా ప్రవర్తించండి, ఆయన ఏ మేలు చేయక మానడు. కీర్తనలు 84:11 ఉంది, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఆయన. కాబట్టి మీరు యథార్థంగా పనిచేస్తే దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. 27వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం చూద్దాం. ఆదికాండం. కాబట్టి